హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చరు టాక్స్. మైక్ టెస్టింగ్ 1 2 3. నాకైతే ఇవాళ టెన్షన్లో నత్తొచ్చేస్తుంది. ఇవాళ అయితే మేము కిరణ్ వాళ్ళ ఆఫీస్లో ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు. దానికైతే ఇన్వైట్ చేశారు, వెళ్తున్నాం. అది కిరణ్ అంటే మా హస్బెండ్. దానికోసం మేకప్లు డ్రెస్అప్లు చేసుకొని రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము. అక్కడ లైట్స్తో కనిపిస్తుంది కదా, అదే కిరణ్ వాళ్ళ ఆఫీస్ అనమాట. ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లోనే జరుగుతుంది ఈవెంట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ కువైట్ అనమాట. అలా పైకి చూసేసరికి కిర్రమని కళ్ళు తిరిగాయి. ఆల్రెడీ కిరణ్ వాళ్ళ ఆఫీస్లో టికెట్స్ ఇచ్చారు. అవి లక్కీ ట్రిప్లో డ్రాప్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము. లక్కీ ట్రిప్స్లో ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా ఉంటున్నాయంట. లుక్ ఎట్ ద హాల్స్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఆ లైట్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ. ఇది కువైట్లో నా ఫస్ట్ ఈవెంట్ ఇక్కడికి రావడం. సో గుడ్, అసలు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా జాను మైండ్లో అయితే నన్ను ఎక్కడ తీసుకొచ్చారు, ఎవర్రా మీరంతా. ఇప్పుడైతే లక్కీ డిప్ తీస్తున్నారు, చూద్దాం ఎవరి నెంబర్ వస్తుందో. జాను అయితే నన్ను వదిలేయండిరా బాబు, నేను పోతా, నాకు ఎక్కడ ఏమీ అర్థం కావట్లేదు గోల గోల. నేనే ఒక కిడ్ని, మళ్ళీ నాకు ఒక కిడ్డు. గోల మామూలుగా లేదు. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. మా ఇద్దరిని తట్టుకోవడం కిరణ్కి కష్టం. ఇంకా లాస్ట్కి ఏం చేయలేక చిట్టి చిలకమ్మ వీడియో పెట్టి అయితే ఇచ్చాము. ఇక్కడ కువైట్లో ఇలాంటి ఈవెంట్స్ బాగా చేస్తారు. ఆవిడైతే ఫ్లూట్ చాలా బాగా వాయించారు. అసలు మీరు కూడా నాకైతే ఫుల్గా ఆకలేసేసింది. ఇక్కడ కువైట్లో ఇదేం వెరైటీయో, ఏ ఈవెంట్స్ అయినా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫుడ్ పెడతారంట. అప్పటికే టైం 11 అయిపోయింది బాబోయ్. హియర్ కమ్స్ మై జాను. మా బుడ్డదానికి ఇంకా పిచ్చి స్టార్ట్ అయిపోయింది. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఫంక్షన్ హాల్ అంతా తిరిగేయాలంట, ఇటు వెళ్ళిపోవాలంట. బాబోయ్ మామూలు గోల కాదు. నాకేమో ఇంకో పక్క నాకల కిరణ్ పట్టుకొని నేను తినేస్తున్నాను, జాను తినేస్తుంది. అసలు కిరణ్స్ రియాక్షన్, నేను పోతారా వాటర్ బాటిల్ ఈజ్ ఫైన్, కానీ ఆ బాటిల్కి కూడా డెకరేట్ చేశారు చూడండి. అసలు నేను ఫస్ట్ టైం అలా చూడడం. ఇంకా టేబుల్స్ మీద డేట్స్ అవన్నీ కూడా పెట్టారు. హియర్ కమ్స్ ఫన్నీయెస్ట్ పార్ట్. స్కాన్ చేసుకొని గేమ్లోకి అందరినీ పార్టిసిపేట్ చేయమన్నారు. తీరా గేమ్లోకి వెళ్ళిన తర్వాత క్విజ్ అంతా అరబీలో ఉంది. నాకు కిరణ్కి ఇంకా ఏదో ఒకటి అయితే క్లిక్ చేసేసాం. బట్ ద క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే మా ఇద్దరికి గిఫ్ట్స్ వచ్చాయి. దట్టు అరబీలో ఉండి కూడా గిఫ్ట్స్ వచ్చాయి. కిరణ్కి అయితే 50 కేడీ షాపింగ్ వచ్చే కార్డ్ ఇచ్చారు. అండ్ నాకైతేనేమో స్మార్ట్ వాచ్ వచ్చింది. ఈవెంట్ అంతా క్రేజీ అసలు. వైఫ్ అండ్ హస్బెండ్కి అది కూడా అరబీ రాదు, వీళ్ళిద్దరికి గిఫ్ట్స్ రావడం అని. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవర్. ఇట్స్ కైండ్ ఆఫ్ క్యూట్ దట్ వీ బోత్ గాట్ ఇట్. హమ్మయ్య! ఫైనల్లీ ఫుల్ మౌత్ వాటరింగ్ డిజర్ట్స్. అసలు నేను ఎప్పుడు ఇన్ని కైండ్స్ ఆఫ్ డిజర్ట్స్ తినలేదు. ఒక్కొక్కటి యూనిక్ టేస్ట్ అసలు. నేను ఇండియాలో, ఆంధ్రాలో ఎప్పుడు ఇంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అయితే తినలేదు. ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. లైక్ వన్ ఈజ్ బిటర్, వన్ ఈజ్ సాల్టీ, వన్ ఈజ్ టూ స్వీట్. అండ్ యా, అన్ని వెరైటీస్ ప్లేట్లో సర్దేసుకొని చక్కగా టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్నీ టేస్ట్ చేశాను. అందుట్లో కొన్ని నచ్చి, కొన్ని అయితే అస్సలు నోట్లో పెట్టుకుంటే ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మెయిన్ కోర్స్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. అక్కడ కనిపిస్తుంది కదా, బిర్యానీలో అయితే కంప్లీట్ గోట్ అలాగే పెట్టేశారు బిర్యానీ పైన కుక్ చేసి. నేనైతే ఇవన్నీ వేసుకొని వచ్చాను. టేస్ట్ వైజ్ అయితే ఓకే ఓకే పర్లేదు. కాకపోతే మన ఇండియాలో ఉన్నంత స్పైసెస్ అయితే ఉండవు. అండ్ మా జానుగడు చూడండి, దానికి ఫుడ్ తీసుకొస్తే అది తినలేదు, కానీ అక్కడ ఉన్న ప్లేట్లో రైస్ అంతా కింద వేసేసి పైన వేసేసి మళ్ళీ పాడేసింది. ఫుడ్ తీసుకొని తింటుంది. కొన్ని అయితే తినలేకపోయాను, అవైతే వదిలేశాను. ఇప్పుడు మీకు కువైటీస్ ఏం తింటారో చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్నాయి కదా అలాంటి బన్స్. అండ్ అక్కడ ఏదైతే డెకరేట్ చేశారో ప్లేట్లో, అదైతే అన్కుక్డ్ మీట్. లిటరల్లీ మంచిగా స్లైస్ చేసి పెట్టారు. ఈ వెజిటేబుల్స్తో పాటు అది కూడా వేసుకొని అన్కుక్డ్గానే తినేస్తారనమాట. మనకైతే పికిల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ వాళ్ళ కైండ్ ఆఫ్ పికిల్స్ అనమాట. అస్సలు నోట్లో పెట్టుకోలేము, ఎందుకంటే అసలు టేస్టే అనిపించదు నాకైతే. వీళ్ళు ఎలా తింటారా బాబు. హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, చాక్లెట్ ఫౌంటైన్ విత్ డిఫరెంట్ టాపింగ్స్ అండ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేక్స్. అండ్ అలాగే ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. దానితో పాటు ఐస్ క్రీమ్కి టాపింగ్స్, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాసెస్ అండ్ సిరప్స్ అనమాట. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఫంక్షన్ ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ తిన్నాక ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఈవిడ చూడండి ఇంక నకరాలు స్టార్ట్ చేసింది. అక్కడి కిందకి వెళ్ళిపోయి ఇక్కడి కిందకి వెళ్ళి బుచ్చిబో పికబూ అంటుంది.
ఇట్స్ గుడ్. అంటే ఇలాంటి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎప్పుడైనా ఒక్కసారైనా గానీ. యాంబియన్స్ టూ గుడ్ అసల. అండ్ బయటకొచ్చేసరికి ఫ్లవర్స్ అయితే చాలా బావున్నాయి. ఎంట్రన్స్‌లో పెట్టారు. నాకు భలే అనిపిచ్చింది ఇవి చూడగానే. ఐ విష్ మీరు నా లాంగ్ వీడియోని సపోర్ట్ చేస్తారని చెప్పి. అండ్ ఐ డోంట్ నో నాకిది ఎలా వచ్చిందో కూడా తెలీదు. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ జాను వీడియోస్. ఐయామ్ సో హ్యాపీ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో తర్వాత నేను ఉంటానో లేదో నాకు తెలీదు. ఈ బుడ్డావిడ కారు తోలేస్తదంట. ఆ కారు సీట్ అంత కూడా లేదు ఈవిడ. ఓకే. బాయ్ బాయ్.